ఇది చియాంజ్ ట్రిప్ టు వారణాసి అండ్ ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ వీడియో. వాళ్ళ డాడీతో ఇదివరకు ఫ్లైట్ ఎక్కినా కూడా ఆయనకి చాలా ప్యాసింజర్స్ ఉన్న బిగ్ ఫ్లైట్ ఎక్కాలి అనేది డ్రీమ్. ఈ ట్రిప్ తోటి అది తీరింది. మేము ఈ ట్రిప్లో ఆల్మోస్ట్ 4 ఫ్లైట్స్ ఎక్కాము. అన్ని టేక్ ఆఫ్స్ ల్యాండింగ్స్ ఎంజాయ్ చేశాడు. ఫస్ట్ ఫ్లైట్ బాబుది అని చెప్తే క్యాబిన్ క్రూ చిన్న నోట్ కానీ సర్టిఫికేట్ కానీ ఇస్తారు జనరల్గా. వాళ్ళు బాగానే ప్యాంపర్ చేశారు, ఫోటోలు దిగారు వీడితోటి. అండ్ వాళ్ళ డాడీ ముందే చెప్పారు పైలట్కి ఒక చిన్న నోట్ రాసి పంపిస్తే కాక్పిట్ చూపిస్తారు అని. సో కాక్పిట్ చూపించారు, పైలట్ కూడా పిలిచి వీటితో చాలాసేపు మాట్లాడారు. కానీ కాక్పిట్లో ఫొటోస్ తీసుకోకూడదు, అందుకే మేము ఫొటోస్ తీసుకోలేదు. మాకు డైరెక్ట్ ఫ్లైట్ లేకపోవడం వల్ల నాగ్పూర్ టు ఢిల్లీ వెళ్ళి అక్కడ 4 hours లేఓవర్ తర్వాత ఢిల్లీ టు వారణాసి వెళ్ళాం. సో 4 hours లేఓవర్ కూడా ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్లో అంతసేపు స్పెండ్ చేయడం వల్ల కదా, సో బోరింగ్ కొట్టలేదు, బాగానే ఎంజాయ్ చేశాడు. మేము వారణాసిలో ఆ రోజు ఈవినింగ్ ల్యాండ్ అయ్యాము. ల్యాండ్ అయిన తర్వాత ఈవినింగ్ గంగారతి దశాశ్వమేధ్ ఘాట్లో జరుగుతుందని చెప్పారు. సో గంగారతి చూడటానికి అక్కడికి వెళ్ళాము. ఆ తర్వాత వారణాసి టూర్ కొంచెం గల్లీలన్నీ తిరిగేసి ఆ తర్వాత 84 ఘాట్స్ ఉంటాయంట, అవి మొత్తం ఒక బోట్ రైడ్లో చూపిస్తారు అంటే ఆ బోట్ రైడ్ చేసామన్నమాట ఆ రోజు ఈవినింగ్. ఆ బోట్ రైడ్ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clockకే మెయిన్ టెంపుల్ దర్శనానికి వెళ్ళాము. 2.5 hours పట్టింది దర్శనం ఆ రోజు. తర్వాత పిండ ప్రదానం ఎక్కడ చేస్తారు అంటే అన్ని ఘాట్స్లో చేస్తారట, కానీ మణికర్ణిక ఘాట్ ఫేమస్ అని అంటే మణికర్ణిక ఘాట్కి వెళ్ళాము. ఆల్మోస్ట్ 20 minutes to 25 minutes వరకు పూజ చేశారు. అయ్యగారు ఎవరిని హెల్ప్ చేయనివ్వలేదు మంత్రాలు చదవటానికి, చియాంజ్ తోటే చదివించారు. చియాంజ్ కూడా బాగా కోఆపరేట్ చేశాడు, ఓపిక్గా ఆయన చెప్పిన మంత్రాలన్నీ చదివాడు. గోత్రము, పేర్లు, అన్ని మంత్రాలు అన్నీ చదివి పూజ అంతా శ్రద్ధగా చేశాడు. యాక్చువల్గా చాలా ఎండగా ఉండింది ఆ టైంలో, అండ్ మేము ఘాట్లో చేయడం వల్ల పైన షెల్టర్ కూడా ఏం లేకుండే ఓపిక్గా అన్ని మంత్రాలన్నీ చదివి పూజ అంతా ఫినిష్ చేసి గంగలో కలిపేసి వచ్చాడు. వరదలు అవ్వటం వల్ల గంగలో కొంచెం వాటర్ మురికిగా ఉన్నాయి. మేము నెక్స్ట్ డే అయోధ్యకు వచ్చాము. ఇది అయోధ్య ఎంట్రన్స్. తర్వాత అయోధ్యలో కూడా 10 to 15 minutes పట్టింది. మెయిన్ టెంపుల్ కన్స్ట్రక్షన్ అయింది కానీ చుట్టూ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో మిగిలిన టెంపుల్ అంతా కన్స్ట్రక్షన్లో ఉంది. అండ్ మాకు అయోధ్య టు ఢిల్లీ ఫ్లైట్ ఉండింది. మళ్ళీ ఢిల్లీలో 3 hours లేఓవర్ తర్వాత ఢిల్లీ టు నాగ్పూర్ వచ్చాము.